హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేను ఇంతకు ముందు నుంచి పెళ్లి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ పెళ్లి కొడుకు సంబంధించిన వీడియోస్, అంటే పసుపు ఫంక్షన్కి సంబంధించిన వీడియోస్, అలాగే రాత్రి నైట్ ఫంక్షన్కి సంబంధించిన వీడియోస్ నేను అన్నీ అప్లోడ్ చేశాను. ఇక నెక్స్ట్ డే అన్నమాట ఇది. ఇక తాళి ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అన్నాక ఇలా బెడ్షీట్ వేసి, బెడ్షీట్ అంటే ఇది కంబలి అంటారు మా సైడ్, అంటే ప్రత్యేకంగా ఇది పెళ్లిళ్ళ కోసమే వాడతారంట. సో ఆ కంబలి బాగా పరిచేసి దాని మీద బియ్యంతో ఇలా ముగ్గులాగా వేస్తారనమాట. దీన్ని శతకము ఏదో అంటారు వాళ్ళు, నాకైతే సరిగా చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా దీన్ని ఇలా ముగ్గు వేసేదాన్ని ఏమంటారు అనేది మీకు తెలిస్తే కొంచెం కమెంట్లో చెప్పండి, తెలుసుకుంటాం మేము కూడా. సో ఇక్కడ వచ్చేసి ముగ్గు అనేది మా పెద్దోదిన, అలాగే మా అత్త, ఇంకా ఒక నలుగురు కలిసి వేస్తూ ఉన్నారనమాట. అంటే తెలిసిన వాళ్ళే వేయాలి, తెలిసిన వాళ్ళే తప్పుగా వేయకూడదు అనమాట. మరి తెలిసిన వాళ్ళు అయితే కరెక్ట్గా వేస్తారంటూ వాళ్ళే వేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు. సో ముగ్గంతా వేసిన తర్వాత తాళైతే జరుగుతుంది. పూజారి వాళ్ళు లేట్ వచ్చారనమాట, పూజారి, అందుకే కొంచెం నిదానంగా స్లోగా జరుగుతూ ఉంది. ఇదంతా బియ్యంతో ముగ్గు వేసేదంతా నేను ఆల్రెడీ వీడియో అంతా పెట్టాను, ఏది కట్ చేయకుండా. చూడండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవ్వచ్చు, తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను అంతా ఫుల్గా పెడుతున్నాను. పెళ్లి వీడియోస్ నేను ఏ పెళ్లికైనా వెళ్ళినా సరే కంపల్సరీ వీడియోస్ అయితే తీసుకుంటాను. అవి మెమోరీస్ లాగా ఉంటాయి. అలాగే నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవడానికి అన్నట్టు తీసుకుంటాను అనమాట. సో ఎలా ఉంది బియ్యంతో రంగోలి? ఇది కంపల్సరీ తాళి టైంలో వేస్తారనమాట. ఇది దీని మీదనే కూర్చోవాలి, అంటే దీని మీద కూర్చోవాలంటే దీని సైడ్ కూర్చోవాలి, దీని మీద అన్ని సామాన్లు అన్నీ పెట్టుకుంటారనమాట. ఇంకా బియ్యంతో ముగ్గు వేసేదంతా అయిపోయిన తర్వాత పూజారి వచ్చారు. పూజారి చాలా లేట్గా వచ్చారు, తొందర చేసేసాడు అనమాట. పెళ్ళి అయితే అంత హ్యాపీగా జరిగింది, అందరూ హ్యాపీనే అనమాట. సో పెళ్ళి అంతా నేను అలాగే వీడియో పెడుతున్నాను, చూడండి. సో ఇది వచ్చేసి మా ఊర్లో పెళ్ళి, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా జరిగిండొచ్చు. మొత్తానికైతే తాళైతే అందరూ ఒకేలాగే కడతారు కదా. సో మా ఊర్లో పెళ్ళి మా సైడ్ ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది, అలానే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అట్లా చేశారు ఇట్లా చేశారు అని చెప్పి ఏమీ అనుకోవద్దు. ఇక్కడ పూజారి ఏం చేశారు అంటే, తాళికి నేనే అవి దారంకి ఎక్కించాను, కానీ దానికి పసుపు పూయలేదు. పూజారే పూస్తాడని చెప్పి వద్దన్నారు నేను పూసేటప్పుడు. సో ఇక్కడ పూజారి ఏం చేశాడంటే తాడుకి ఏదైతే ఉందో పసుపు అయితే పూయలేదు. ఎందుకు పూయలేదు? పసుపు తాడు అంటారు కదా, పసుపు పూయలేదు. మరి మర్చిపోయినారో, మళ్ళీ పుయ్యకపోయినా ఏం అవ్వదు అని చెప్పి అనుకున్నారో మాకైతే తెలీదు. అంటే దాన్ని ఎవరేం పెద్దగా గ్రహించలేదు. అంటే ఇట్లాంటివన్నీ నేను గ్రహించే దాంట్లో ఫస్ట్ ఉంటాను, మెయిన్ వన్నీ వదిలేసి ఇట్లా దాంట్లో పట్టుకునే దాంట్లో ఏం అవ్వదులే అన్నట్టు అనుకున్నారు అనుకుంటా. అందరూ చూస్తున్నారు కదా, అక్కడ తాడు పట్టుకున్నారు పూజారి గారు. పసుపు అయితే పుయ్యలేదు, సేమ్ తాడు ఎలా ఉందో అలాగే పెట్టారనమాట, అలాగే కట్టేశారు.
ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్లి కొడుక్కి మేనమామ అది కడతారు కదా, దాన్ని ఏదో అంటారు, అది తల మీద అది కడతారు కదా, తలకి ఇక్కడ ఫ్రంట్లో అది పాచకం ఏదో అంటారు, అది కడుతున్నారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇక పెళ్ళి అయితే జరుగుతూ ఉంది. ఇంకా తాళైతే అవ్వలేదు, ఒక 5 minutesలో తాళైతే అయిపోతుంది ఇప్పుడు.
జీలకర్ర బెల్లం అయిపోయింది. ఫైనల్గా టవల్ అడ్డం పెట్టేశారు. ఇంకా దండలు కూడా మార్చేసుకున్నారు కదా, చూసారు కదా మీరు వీడియోలో ఆల్రెడీ. ఇంకో 2 నిమిషాలు అయితే తాళి అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా తాళి కట్టించే ముందు కొన్ని మంత్రాలు ఉంటాయి కదా పెళ్లి కొడుకుతో చెప్పించేటివి, ఆ మంత్రాలు చెప్పిస్తూ ఉన్నాడు అనమాట పూజారి. ఆ మంత్రాలు పెళ్లి కొడుకు చెప్తూ ఉన్నాడు. ఒక నిమిషం అయితే మంత్రాలు చెప్పించిన తర్వాత ఇక తాళి అయితే ఇస్తాడు. తాళి తీసుకుని మొత్తం అందరికి చూపించి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంకా ఆ తర్వాత తాళి అయితే కట్టేస్తాడు. తాళి అయిపోయిన తర్వాత ఇక పెళ్లికి ఎంతైతే కష్టపడినారో అంతా అయిపోతుంది. ఇక తాళి అయిపోతూనే, సో ఇంకా తాళి అయిపోతేనే ఒక బాధ్యత అయిపోయింది అన్నట్టు ఉంటుందన్నమాట అందరికీ, అటు సైడ్ వాళ్ళకైనా ఇటు సైడ్ వాళ్ళకైనా. తాళి అయిపోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫస్ట్ ఆడపిల్ల పెళ్లి సైడ్ వాళ్ళనే నేను అనుకుంటాను. ఎందుకు అంటే వాళ్ళకంటూ ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే ఎప్పుడెప్పుడు పెళ్లి చేయాలి, ఎప్పుడెప్పుడు అత్తగారింటికి పంపించాలి అనే ఫీలింగ్లోనే ఉంటారు. సో పెళ్ళి అయిపోయింది, ఇంకా తన పెళ్ళి అయిపోయింది, తన బాధ్యత అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఓకే అమ్మాయి వెళ్ళిపోయింది అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికీ ఉంటుంది, వాళ్ళకనే కాదు ఏ తల్లి తండ్రికైనా ఉంటుంది. సో ఇంకా అయిపోయింది, ఫైనల్గా తాళైతే అయిపోతుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అందరూ విష్ చేయండి. ఎస్ ఫైనల్లీ తాళి అయిపోయింది, చూస్తున్నారు కదా తాళి అయితే కట్టేశాడు. ఇక 3 ముళ్ళతో వాళ్ళ జీవితం రుణపడి పడినట్టు, ఐ మీన్ ముడిపడిందని చెప్పొచ్చు. ఇక తాళి అయిపోయిన తర్వాత కొంచెం పూజారి వాళ్ళతో ఆటలో పాలల్లో ఉంగరం ఆట ఆడిస్తారు కదా, మా సైడ్ అయితే ముక్కరాయితో ఆడిస్తారనమాట. ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి కదా, ముక్కరాయి తీసుకొని ఆ ముక్కరాయితో ఆడిస్తారు. సో దాన్ని నేను అలాగే పెట్టాను, అంటే అలా ఒరిజినల్ వాయిసే పెట్టాను చూడండి. తాళి అయిపోయిన తర్వాత కూడా ఫోటో షూట్, అంటే దండలు పట్టుకుని అట్లా ఫొటోస్ తీసుకున్నారనమాట. ఇంకా తాళి అయిపోయింది. జరగా పరట చెప్పండి చెప్పండి జరగండి తమ్ముడు మళ్ళా ముందుకు వస్తున్నావా? అరే నీ గుండు పడుతున్నా అదో ముక్కగా చూడండి, పాలలేస్తాను ఇద్దరు పూజలు పుడతారు చేపెట్టండి, చేపెట్టి పూజ ఒకటి పుడకనా దొరకనా ముక్కల పైన దాచిపెట్టు, అక్కడ దాచిపెట్టద్దు, ఎక్కడ చేయి జుమ్ముంటది కదా. తమ్ముడు వెనకాల కూర్చున్నా కూడా చూడరా, కనబడుతుంది కదా, నువ్వేగా ముందు ఇద్దరు
ఈమె మొప్పెక్కింది మరి అసలు బాపడకండి ఎవరు దొరకదు చూద్దాం దొరకదు పెళ్లి కూడా దొరకదు పెళ్లి కూడా దొరకదు ఏం చెప్పుడుకుంది ఈయన బాపుడుకో బాపుడుకోలా ఏ రక పుడకరగా ఉండు కొన్ని సౌండ్